భారత కమ్యూనిస్ట్ ఉద్యమ తొలితరం నేత సిపిఎం వ్యవస్థాపక పాలిట్ బ్యూరో సభ్యులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 23 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన జ్యోతి బసును నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం నాయకులు కె శ్రీనివాస్ సత్యరాజులు పిలుపునిచ్చారు. బుధవారం జ్యోతి బసు 14వ వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడలోని సుందరయ్య భవన్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జ్యోతి బసు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కె శ్రీనివాస్, కె సత్యరాజులు పాల్గొని జ్యోతి బసు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 96 ఏళ్లు జీవించిన జ్యోతి బసు కడవరకు కష్టజీవుల శ్రేయస్సు కోసం తపన పడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, కె నాగజ్యోతి, విజయ, వసంత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రారంభించారు. అట్లాగే విద్యార్థి ఉద్యమం నుంచి చివరికంటూ భారతదేశానికి ప్రతినిధిగా, ప్రధానిగా ఎంపిక అవకాశం కూడా తృణప్రాయంగా పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా కాదని నిర్ణయించినప్పటికీ కూడా దానికి కట్టుబడి ఆయన నిలబడినటువంటి వ్యక్తి. అట్లాగే కార్మిక వర్గ ప్రయోజనాలకు కానీ, రైతు ప్రయోజనాలకు కానీ, భూమి పంపిణీలో కానీ అనేక రకాల అంశాల్లో రష్యా సోషలిజంలో కూలిపోయిన సందర్భాల్లో కూడా కలకత్తాలో అంతర్జాతీయ సదస్సును నడిపి సోషలిజం అజేయం అనేటటువంటి లక్ష్యంతో ఆయన ఈ దేశంలో మహోన్నత వ్యక్తిగా వెలుగొందినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పనిచేస్తుందని, వారి లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడానికి, నేటి మతోన్మాద బీజేపీని ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులు ఒక్కడే నిలబడతారని, అటువంటి దాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని ఆహ్వానిస్తారు.